శ్రీమదాంధ్ర మహాకవి భక్త పోతనగారి భాగవతంలో భక్తి, జ్ఞానం, కవిత్వం కలిసి ఉన్నాయి. ఈ పవిత్ర గ్రంథం మనకు భగవంతుని మహిమను, భక్తుని భక్తిని ఎలా ఉండాలో చెప్పుతుంది. ఇప్పుడు మనం వినబోయే పద్యంలో పోతనగారి కవిత్వం మరియు ఆయన భక్తి భావం కనిపిస్తాయి. మనము ఆ అనుభూతిని ఆస్వాదిద్దాం. విషధరరిపు గమనునికిని విషగల సకునికి విమల విష సైనినికి విషభవ భవ జనకునికి విషకుచను విషము గొనుట విషమే తలపన్. ఇది పోతన భాగవతంలోని దశమ స్కందంలోని పద్యం. పూతిన బాలకృష్ణుని చంపడానికి వచ్చి అతనికి విషంతో కూడిన తలపాలను ఇస్తుంది. విషధరము అంటే పాము, రిపు అంటే శత్రువు, గమనుడు అంటే సంచరించేవాడు, అంటే పాములకు శత్రువైనటువంటి గర్భవంతుడు సంచరించే వానికి అని అర్థం. ఆ తర్వాత విషగల శకునికిని అంటే సమస్త లోకాలను దహించి వేయగల కాలపూట విషాన్ని కంఠంలో ఉంచుతున్నటువంటి శివునికి స్నేహితుడైనటువంటి వాడికి అని అర్థం. ఆ తర్వాత విమల విష సైనికి అంటే సత్యమైన విషాన్ని కలిగి ఉండే 1000 తలల ఆదిశేషునిపై పవలించే వాడికి అని ఒక అర్థం. ఇంకో అర్థం ఏమిటంటే విషము అనే మాటకు నీరు అని ఒక అర్థం ఉంది. మహాప్రళయం తర్వాత సమస్త సృష్టి జలమయమైనప్పుడు ఆ నీటిలో మర్రి ఆకు మీద పడుకొని ఉంటాడు కదా పరమాత్మ. అందుకనే ఆ స్వామిని వటపత్ర సాయి అని అంటాము. అలా ఈ వాక్యానికి ఈ 2 అర్థాలు ధ్వనిస్తాయి. ఇక విషభవ భవ జనకునికిని అంటే ఇక్కడ కూడా విషము అంటే నీరు అని అర్థం వస్తుంది. విషభవ భవ అంటే ఆ నీటిలోనున్న పద్మంలో పుట్టినవాడు బ్రహ్మదేవుడని, అతని జనకునికిని అంటే అతని తండ్రి అయినటువంటి వాడికి అని అర్థం. భవము అనే మాటకు పుట్టుక అనే అర్థం కూడా ఉంది. దాంతోపాటు సంసారం అని కూడా విషపుచను విషము గొనుట విషమే తలపన్ అంటే అంతటి వాడైన ఆ పురుషోత్తముడికి కేవలం ఈ రాక్షసి విషపు చనులలో ఉండే విషం తాగడం ఒక లెక్క అని ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.